ఎమ్మెల్సీ పదవిపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుతో తన ప్రయాణం 23 ఏళ్లుగా సాగుతుందన్నారు. పదవి రానంత మాత్రాన బాధపడనని, తనకు న్యాయం చేయడానికి చంద్రబాబు ఎప్పుడూ ప్రయత్నిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని సమీకరణాల వల్ల ఈసారి పదవి ఇవ్వలేకపోయి ఉండవచ్చని, పిఠాపురం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేస్తున్నానని ఈ అవకాశమే తనకు పెద్ద పదవి అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయని, ఎన్నికలప్పుడు కూటమి నిర్ణయానికి కట్టుబడి తనతో సహా తన భార్య, పిల్లలు కష్టపడి పనిచేశారని వర్మ వ్యాఖ్యానించారు. కాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కూటమి నేతలకు నిరాశ ఎదురైంది. ఎమ్మెల్యేలు కోటాలో ఎమ్మెల్సీ పదవి ఆశించిన నేతలు ఎదురుచూపులు ఫలించలేదు. పదవి తప్పకుండా వస్తుందని ఆశించిన నాయకులకు నిరాశే మిగిలింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఆశించారు. ఉమ్మడి జిల్లాలో 1-2 ఎమ్మెల్సీలు లభిస్తాయని అంతా ఊహించినా లెక్క తప్పింది. అధిష్టానం ఒక్కటికి కేటాయించలేదు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమిలో సీట్ల సర్దుబాటు మధ్య కొందరికి టికెట్లు దక్కలేదు. అప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు నేతలకు ఎమ్మెల్సీ కోటాలో చూద్దామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో చాలామంది ఎదురుచూశారు. కానీ రాష్ట్రంలో కేవలం 5 ఎమ్మెల్సీ స్థానాలు మాత్రమే ఖాళీ అవడం వల్ల తెలుగుదేశం 3, జనసేన 1, బీజేపీ 1కి కేటాయించారు. దీనివల్ల ఆశావాహులకు అవకాశం రాలేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు పదవి ఇస్తానని అధిష్టానం హామీ ఇచ్చింది. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేఎస్ జవహర్కు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇక కోనసీమ నుంచి మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం కూడా పదవి ఆశించారు. రాష్ట్రంలో ఎక్కువగా ఆశించే వారి సంఖ్య బాగా పెరగడంతో అధిష్టానానికి ఇబ్బందికరంగా మారింది. సర్దుబాట్ల వల్ల పలువురు ఎమ్మెల్సీ ఆశలు నీరుగారిపోయాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో మాట్లాడి తర్వాత ఎప్పుడు ఎమ్మెల్సీ ఖాళీ ఉన్నాయి హామీ ఇచ్చి వారికి ఇస్తానని చెప్పారని ఆదేశించారు. ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 2 నేతలకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. 2027లో ఎక్కువ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయని, అప్పుడు మీకు ఖచ్చితంగా స్థానం కల్పిస్తానని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పమన్నారని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న ఆర్థిక శాఖ మంత్రి, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పదవీ కాలం ఈ నెల 29తో ముగియనుంది. ఈసారి ఆయన ఎమ్మెల్సీని ఆశించినా దక్కలేదని సమాచారం. సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు, టీడీపీలో కీలక నేత ఉన్న యనమలకు త్వరలోనే మరో కీలక పదవి రానున్నట్లు ప్రచారం జరుగుతుంది. రాజ్యసభ సభ్యత్వం వస్తుందని లేదా గవర్నర్ పదవి లభిస్తుందనే ప్రచారం ఉంది. తుని నియోజకవర్గం పరిధిలోని తేటగుంటలో హైవే సమీపంలోని తోటలోని ఆయన ఇంటి వద్ద ఇటీవల పెద్ద గేటు నిర్మిస్తుండటంతో పాటు గేటు సమీపంలో బ్రాకర్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏదో కీలక పదవి రాబోతుందని ప్రచారం ఊపందుకుంది.